హాయ్ అండి. ఈ ఎండాకాలంలో చల్లగా కస్టర్డ్ ఫ్రూట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. దీనికోసం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోండి. అందులో కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను వచ్చేసి పిస్తా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఈ ప్లేస్లో ఇలాచి పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మనకి థిక్ కన్సిస్టెన్సీలో రావాలండి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.